బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ఈ రెండు కూటములకు ధీటుగా రాణించాలని ఉవ్వెల్లూరుతోంది. ఓవైపు పోటాపోటీగా వరాలు ప్రకటిస్తున్న రాజకీయ పార్టీలు, మరోవైపు తమ ప్రత్యర్థుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాయి. బీహార్లోని పలు కీలక ప్రాంతాల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకప్పుడు ఎన్డీఏకు కంచుకోట అయిన షాబాద్ ప్రాంతంలో పునర్వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు అటు ఎన్డీఏ ఇటు మహాగఠబంధన్ కూటములు తీవ్రంగా శ్రమిస్తుండగా, కొత్తగా ఏర్పాటైన ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ తన భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు పోటాపోటీగా వరాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ఓటర్లను ఏ కూటమి ఆకర్షిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీహార్లోని పలు కీలక ప్రాంతాల్లో సత్తా చాటేందుకు అధికార విపక్ష కూటములు జనసురాజ్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. బీహార్లోని పలు కీలక ప్రాంతాలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టడంతో ఆ ప్రాంతంలో ఎవరు పట్టు సాధిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీహార్లోని షాబాద్ ప్రాంతం ఒకప్పుడు ఎన్డీఏకు కంచుకోట. కానీ గత ఎన్నికల్లో షాబాద్లో ఎన్డీఏ రాణించలేకపోయింది. అందుకే ఈసారి ఎన్నికల్లో అయినా షాబాద్ను మళ్లీ గెలుచుకోవాలని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షాబాద్ ప్రాంతంలో కుష్వాహా, రాజ్పుత్ల ప్రాబల్యం ఉంటుంది. షాబాద్ ప్రాంతంలో మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2010లో 19 సీట్లను గెలుచుకోవడంతో షాబాద్ ఎన్డీఏకు కంచుకోటగా మారింది. అయితే ఆ తర్వాత 2020లో ఎన్డీఏ కేవలం 2 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏలోని బీజేపీ 9 చోట్ల, జేడీయూ 8 చోట్ల, రాష్ట్రీయ లోక్మంచ్ 2 చోట్ల, లోక్ జనశక్తి 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. కుష్వాహాల్లో పట్టున్న ఆర్ఎల్ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహా సతీమణి ససరాం నుంచి బరిలో నిలిచారు. దీంతో ససరాంలో ఆసక్తికర పోరు నెలకొంది. బీహార్లోని షాబాద్ ప్రాంతం 4 జిల్లాల్లో విస్తరించింది. షాబాద్లో రోహతాస్, బక్సర్, కైమూర్, భోజ్పూర్ జిల్లాలున్నాయి. బక్సర్, భోజ్పూర్లలో తొలి విడతలో, కైమూర్, రోహతాస్ జిల్లాలో మళ్లీ దశలో ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భోజ్పూర్ జిల్లాలోని ఆరా, బర్హారాల్లోనే బీజేపీ విజయం సాధించింది. ఇక జేడీయూ అయితే ఖాతానే తెరవలేదు. దీంతో మళ్లీ ఇక్కడ పాగా వేయడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. 2015లో షాబాద్ ప్రాంతంలో ఎన్డీఏ కూటమి పరాజయాల పరంపర ప్రారంభమైంది. అప్పుడు సతీష్, లాలూ కలిసి పోటీ చేయడంతో ఈ ప్రాంతంపై ఎన్డీఏ పట్టుకోల్పోయింది. 2020లో మళ్లీ జేడీయూతో కలిసి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఓబీసీలో యాదవ్ల తర్వాత షాబాద్ ప్రాంతంలో కుష్వాహాలి అతిపెద్ద వర్గం. అందుకే కుష్వాహాలపైనే ఇప్పుడు ఎన్డీఏ దృష్టి సారించింది. అయితే గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన కుష్వాహాల నేత ఉపేంద్ర కుష్వాహా 3వ స్థానంలో నిలిచారు. కుష్వాహా వర్గాల్లోని ఓట్లు చీలికే దీనికి కారణం. అందుకే ఈసారి కుష్వాహాల ఓట్లను చీలిపోకుండా ఉండేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. బీహార్ రాష్ట్రంలోని కుష్వాహా వర్గం వారి ఓట్లే లక్ష్యంగా ఈసారి ఆర్ఎల్ఎంకు బీజేపీ 6 సీట్లు ఇచ్చింది. అందులో 2 షాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎల్ఎంకు ప్రాతినిధ్యమే లేదు. షాబాద్ ప్రాంతంలో ప్రాబల్యమున్న భగవాన్ సింగ్ కుష్వాహాకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రాధాన్యమిచ్చారు. ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మళ్లీ భోజ్పూర్లోని జగదీష్పూర్ అసెంబ్లీ సీటు నుంచి బరిలోకి దింపారు. రాజ్పుత్లను ఆకర్షించేందుకు భోజ్పూరి నటుడు పవన్ సింగ్ ను పార్టీలో చేర్చుకుంది బీజేపీ. అయితే పవన్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయనను తన స్టార్ క్యాంపెయినింగ్ జాబితాలో చేర్చింది. అభ్యర్థుల ఎంపికలోనూ కుల, మత అంశాలను ప్రాతిపదికగా ఎన్డీఏ తీసుకుంది. కైమూర్లో ఆర్జేడీ నుంచి 2 నేతలకు టికెట్లిచ్చింది. షాబాద్ ప్రాంతాన్ని ప్రభావితం చేసే కుష్వాహా, రాజ్పుత్ వర్గాల ఓట్లు గత లోక్సభ ఎన్నికల్లో చీలిపోయాయి. ఈ 2 వర్గాలకు గణనీయంగా ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని 4 లోక్సభ సీట్లను ఎన్డీఏ కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే షాబాద్ ప్రాంతానికి చెందిన 100 మంది నేతలను పార్టీ వర్కింగ్ కమిటీలో చేర్చింది. పలువురు రెబల్ నేతలను రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది. మరికొంతమంది నేతలను వివిధ కమిషన్లలో బోర్డులో నియమించింది.
ఈసారి ఎన్నికల్లో 11 చోట్ల ఆర్జేడీ, 5 చోట్ల కాంగ్రెస్, సిపిఐ పోటీ చేస్తున్నాయి. ఒక్కో చోట సిపిఐ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ బరిలో నిలిచాయి. గత ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకున్న విపక్ష మహాగఠబంధన్ కూటమి ఈసారి సత్తా చాటాలని చూస్తోంది. యాదవ్లతో పాటు కుష్వాహా, రాజ్పుత్లలో చీలిక తమకు కలిసి వస్తుందని మహాగఠబంధన్ కూటమి భావిస్తోంది. ఇదే గత లోక్సభ ఎన్నికల్లోనూ ఫలించింది. ఇక ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని మహాగఠబంధన్ భావిస్తుండగా ఈసారి ఆయా వర్గాల ఓట్లు చీలిపోకుండా ఎన్డీఏ తీవ్రంగా శ్రమిస్తోంది. ఒకప్పుడు కంచుకోట అయిన షాబాద్ను ఎన్డీఏ ఈసారి కైవసం చేసుకుంటుందో లేదో మరికొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. బీహార్లోని కుష్వాహా, రాజ్పుత్ల ప్రాబల్యం కలిగిన షాబాద్ ప్రాంతం ఒకప్పుడు ఎన్డీఏకు కంచుకోట. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తన కంచుకోటలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఒకప్పటి మాదిరిగానే షాబాద్ లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని తన కంచుకోటను చేజిక్కించుకునేందుకు ఎన్డీఏ తీవ్రంగా శ్రమిస్తుంది. కుష్వాహా, రాజ్పుత్ వర్గాల ఓట్లు చీలిపోకుండా ఎన్డీఏకి వారి మద్దతు దక్కేలా ప్రయత్నిస్తుంది. ఈ ఎన్నికల్లో షాబాద్ ను ఎన్డీఏ మళ్లీ కైవసం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.